నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ ఏపీ డీటెయిల్స్ చూద్దాం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి ఉద్యానవన రంగ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రాయలసీమ ప్రకాశం జిల్లాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా మార్చడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 10 జిల్లాల్లో వెలుగొండ, అన్నమయ్య ప్రాజెక్టు సహా 20కి పైగా ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దీనివల్ల దాదాపుగా 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని అధికారులు వెల్లడించారు. అలాగే పూర్వోదయ నిధులతో గ్రామీణ రహదారులు, లాజిస్టిక్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. అంతర్జాతీయ సంస్థ డీపీ వరల్డ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉందని, దానికి అనుగుణంగా ఎకోసిస్టమ్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కడప జిల్లా పులివెందులలోని బాలికల హాస్టల్లో వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెనూ ప్రకారం భోజనాలు అందించడం లేదని, ప్రతిరోజు పప్పుతోనే సరిపెడుతున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ నుంచి తీసుకొచ్చిన పప్పు మధ్యాహ్నానికి పాడైపోతుందని, అదే భోజనంగా పెడుతున్నారని వాపోయారు. ఆహారంలో పురుగులు వస్తున్నాయని ప్రశ్నిస్తే నచ్చకపోతే ఇంటికి వెళ్లిపోండి అంటూ వార్డెన్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ఈ వారం నుంచి వాటర్ రాలేదంట కదా చిన్న ఎట్లా చేస్తున్నారు మీరు స్నానానికి దానికి ఇబ్బంది ఏం లేదా బాగా బయట నుంచి పట్టకొచ్చుకుంటున్నారు మీరే బయట ఎక్కడ వస్తాయమ్మా అక్కడ లేదు అంగడి దగ్గర వస్తే మీరు పోయి పట్టకొచ్చుకుంటారు ఓకే అంత హైట్ ఉన్నాయి కదా మెడికల్ స్టెప్స్ ఓకే తీసుకొని మీతోనే చేపిస్తారా క్లీనింగ్ కూడా వాళ్ళు పని మనుషులు లేరా రోజు మీరే క్లీనింగ్ అయితే మీరే చేసుకోవాలి ఎంతమంది ముగ్గురు ఉన్నారు వాళ్ళు చేయరు మీతోనే చేపిస్తారు ఫిల్టర్ వాటర్ ఇవ్వడం లేదు మినరల్ వాటర్ ఇది మామూలు నార్మల్ వాటర్ మీరు ఇంతవరకు మామూలు మున్సిపల్ వాటర్ తాగుతున్నారు కొలైట్ వాటర్లో పురుగులు వస్తుంటాయి స్కూళ్ళల్లో ఎట్లుంది ఫుడ్ బాగుంది మీ హాస్టల్లో దాని అలాగుందా లేదు కదా అయితే మీ హాస్టల్లో ఫుడ్ అయితే అక్కడ ఉన్నట్లేదు ప్రజెంట్ పులివెందుల ఎస్సీ డిగ్రీ కాలేజ్ ఎస్సీ హాస్టల్ సార్ మా వార్డ్ మేమేమన్నా అడిగితే మా వార్డుని ఏమంటదంటే మీకు నచ్చితే ఉండండి ఇక్కడ లేదంటే వెళ్ళిపోండి అని చెప్తారు సార్ ఏమన్నా కంప్లైంట్ అట్లా ఏమన్నా ఇచ్చినట్లయితే నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్తారు మీకు వాటర్ సోర్స్ కానీ చిన్న ఫుడ్ కానీ ఏ విధంగా వాటర్ సోర్స్ అయితే 1 వీక్ వరకు లేదు సార్ కానీ రిపేర్ చేపిస్తున్నారు మేడం మోటార్ అయితే పోయిందని చెప్పినారు మోటార్ పోయింటే రిపేర్ చేపిస్తున్నారు కానీ కొత్త మోటార్ మాత్రం వేయలే మళ్ళీ ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం రాదని అయితే చెప్పలేము సార్ టైమింగ్స్ అంటే వార్డెన్ మీతో పడుతున్నారా లేకుంటే మార్నింగ్ 8 to 10 వరకు ఉంటారు మళ్ళీ ఈవినింగ్ 5 to 7 ఇంకొకటి పప్పు ఏదో ఈవినింగ్ సరిపోతుంది ఈవినింగ్ బాగుండదు అని మార్నింగ్ పెడితే ఆఫ్టర్నూన్ కంతా చెడుతుంది ఒకేసారి చేస్తారా అదే వడ్డిస్తా అంటారా అంటే మార్నింగ్ క్యారీ చేయమని చెప్తాం సార్ అంటే క్యారీ తీసుకుని వెళ్లే వాళ్ళు ఉంటే ఇక్కడికి రాని వాళ్ళు ఉంటే క్యారీ తీసుకెళ్ళమని చెప్తారు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు మార్నింగ్ మాకు క్యారీ చేసి పెడతారు సార్ ఆ పప్పు ఇక్కడికి వచ్చే కొద్దీ ఆఫ్టర్నూన్ కి కొంచెం బాగాలేకుండా ఉండటం ఈ నెల 29న భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భారీగా భక్తులు విచ్చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీఓ రమణి అధ్యక్షతన దేవస్థానం చైర్మన్ రోహిత్ ఈవో త్రినాథరావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారుగా 1,00,000 మంది భక్తులు సత్యదేవుని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విభాగాల వారీగా సలహాలు, సూచనలు అందించారు. ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని భద్రతా విభాగం సిబ్బందిని ఆదేశించారు.
మనం ఎందుకు ఆపుతున్నామో తెలియని పరిస్థితి అవుతున్నాం. అది చూసుకోండి. అది ఎవరు ఏలూరు మీరేనా? మైక్ సిస్టమ్ నివేదన కోసం కవాట బంధనం జరుగుతుంది. సాయంకాలం 5:45 నుండి గృహ సేవ, 6 గంటలకు నిత్యార్చన, 6 గంటల నుండి 7 గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈఓ గారు, తర్వాత చైర్మన్ గారు అంతా కలిసి అన్ని ప్రిపేర్డ్నెస్ అనేది రివ్యూ చేసుకోవడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లు ప్రిపేర్డ్గా ఉన్నాము. అంటే కిందటి సంవత్సరమే ఇక్కడ 65,000 పైబడి భక్తులు దర్శించుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. సో ఏ ఇబ్బంది లేకుండా భక్తులు వ్రతాలు దర్శనాలు చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం జరుగుతుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశి. కాకినాడ జిల్లా ధర్మవరం శివారులో అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను, తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బండారు ఫణిప్రసాద్ జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలిపి కల్తీ వంట నూనె తయారు చేస్తున్నారని డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అక్రమ దందాలో నిందితులతో పాటు మరో 8 మంది ఉన్నారని అన్నారు. త్వరలోనే వారిని అదుపులోనికి తీసుకుంటామని తెలిపారు. ప్రజలు నకిలీ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈ రోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు, ఏదో వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం, లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు, లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా, గేదె, లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి కర్నూలు జిల్లా ఎమిగినూరులో బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నట్లే బ్యాంకుల్లోనూ 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లోనే కేంద్రం హామీ ఇచ్చినా 2 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నాయకుడు ఆయన. ప్రతిపక్షం అయినా తప్పు కనిపిస్తే ఎవరైనా సరే డోంట్ కేర్, మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే స్టైల్. వైసీపీలో ఆయన స్టైలే వేరు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఎవరో అనేది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది నల్లపురెడ్డి కుటుంబం. ఈ కుటుంబం నుంచి వచ్చిన డైనమిక్ లీడరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుదైన నాయకుడు. పులివెందుల తర్వాత రాష్ట్రంలోని అత్యధిక సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎక్కువ సార్లు గెలిచిన నాయకుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేకత. జిల్లాలోని చాలా మంది నాయకులు తమ నియోజకవర్గ ప్రత్యర్థులపై మాత్రమే విమర్శలు చేస్తుంటారు. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం పార్టీ అధినేత అయినా సరే తప్పు జరిగితే ప్రశ్నించేందుకు వెనుకాడరు. ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైసీపీ చేసిన పెద్ద తప్పని ఏకంగా జగన్మోహన్ రెడ్డిపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు, వాలంటీర్లు కూడా 20,000 నుంచి 40,000 రూపాయలకు అమ్ముడుపోయారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. జిల్లాలో చాలా మంది నాయకులు బీజేపీతో పొత్తు ఉంటే బాగుండేదని లోపల అనుకున్నారే తప్ప పబ్లిక్ గా మాట్లాడిన వారు లేరు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మనం ఇక్కడ పొరపాటు చేశాం బాస్ అంటూ మీడియా సమక్షంలోనే పార్టీ అధినేతకు స్పష్టంగా చెప్పేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే 2024లో కూడా వైసీపీ అధికారంలో ఉండేదని ఆయన పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే వెతుకొని పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఫీల్డ్లో గట్టిగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కోవూరు నియోజకవర్గంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడం అంశంపై వైసీపీలో నుంచి నెల్లూరు జిల్లా తరపున ఓపెన్ గా మాట్లాడిన ఏకైక నాయకుడు కూడా ప్రసన్న కుమార్ రెడ్డే. గూడూరును తిరిగి నెల్లూరులో కలపకపోతే నడి రోడ్డుపై నిరాహార దీక్ష చేస్తానని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చివరకు గూడూరు నియోజకవర్గం నెల్లూరులోనే కొనసాగడం జరిగింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన పోరాటమేనని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని, మళ్లీ కోవూరులో వైసీపీ జెండా ఎగరవేస్తానని ప్రసన్న కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఏది మంచో ఏదొచ్చాడో ఓపెన్ గా మాట్లాడే నాయకులు కరువైన ఈ రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఓపెన్ హార్ట్ లీడర్ వైసీపీకి ఎంతగానో అవసరమని జిల్లా నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి నుంచి నల్లపురెడ్డి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు ఆచంట నియోజకవర్గ టీడీపీ నాయకులు. ఆచంట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పీతాని సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు పీతాని సత్యనారాయణ అన్నారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి ఎమ్మెల్యే చేశారు, ఇవన్నీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం రాలే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా నమ్మి అధికారం ఇచ్చారు. ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మనం నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది తప్ప ఏదో వైసీపీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ ఏదో ఇబ్బంది పెట్టాలని అన్న ఆలోచనతో ఇప్పుడు వరకు కూడా కనీసం ఏమాత్రం లేదు. అయితే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి రంగనాథరాజు గారు
కానీ వైసీపీ ప్రభుత్వం కానీ సెక్షన్ 30 పేరుతోటి ప్రతిరోజు అసలు ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా సెక్షన్ 30తో ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే సెక్షన్ 30 అంటే ఎక్కడా కూడా 2-3 కన్నా ఎక్కువ జమకూడి ఉండకూడదు. ఎవరన్నా 3-4 కన్నా ఎక్కువ ఉంటే కనుక పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి భయప్రాంతం చేసే విధంగా మరి ఆ ప్రభుత్వం నడిపింది. ఆచంట నియోజకవర్గంలో చిన్న వేడిపండ్ల గారు మిత్రులు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడంట. ఆయన్ని కులం తక్కువడని ఎస్సీ అని పీతాని గారు అవమానకరంగా మాట్లాడారు. దానికి పీతాని గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాటలు మాట్లాడారు. ఇది నిజం కాదు. ఎందుకంటే పీతాని సత్యనారాయణ గారు అనే వ్యక్తిని మేము బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మేము మొదటి నుంచి గుర్తిస్తాం. ఎందుకంటే నేను ఆయనతో సుమారుగా 20 సంవత్సరాల నుండి ప్రయాణం చేస్తున్నాను. నేను మొదటి నుంచి దళిత మహాసభలో ఉన్నాను, చాలా ఉద్యమాల్లో ఉన్నవాడిని. ఒక వ్యక్తి కులంతో మాట్లాడుతున్నాడు, కులం ప్రకారం మమ్మల్ని హింసిస్తున్నాడు అంటే అట్లాంటి వ్యక్తి దగ్గర నేను ఇంతకాలం పరిచయం చేయను, ప్రయాణం చేయను. అతని దగ్గర నుండి నేను చూసిన వ్యక్తిని. మేము శుభ్రంగా ఉండాలి, నీటిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ రాజకీయంగా మాకు చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అతను పీతాని సత్యనారాయణ వ్యక్తి. ఏ రోజు కూడా ఎస్సీలని బీసీలని దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతిధాంలో అఖిల భారత పెనుకొండ వాసవి ట్రస్ట్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు శాంతిధాం 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ట్రస్ట్ ప్రెసిడెంట్ గోవిందరాజులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయనున్నారు. మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు ఉపస్థితులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండదు. 7వ వార్షికోత్సవం ప్రతిష్టాపన 7వ వార్షికోత్సవం వాసవి శాంతిధాంది రేపు అనగా 28 జనవరి 2026వ తేదీ అంగరంగ వైభవాలతో జరుగుతుంది. కేబినెట్ మినిస్టర్ వర్మ గారు వస్తూ ఉండరు, మళ్ళా టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, కేవీ రాంప్రసాద్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ కర్ణాటక, మళ్ళా మన డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఆంధ్రప్రదేశ్, మరియు సోము వీర్రాజు గారు మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. మన సనాతన సంస్కృతి నిలబెట్టేదానికోసము ఈ ఒక్క క్షేత్రాన్ని డెవలప్ చేయాలని పెద్దల నిర్ణయం. అమ్మ పుట్టి 4643 సంవత్సరాలు అయింది. ఎందరికో అవకాశం ఉండే ఈ క్షేత్రం డెవలప్ చేసేదానికి. ఒక దార్శనికులు చెప్పిన మాట ఏమంటే, మీ అందరి చేత ఈ పుణ్య కార్యం కావాలని అమ్మ సంకల్పమేమో, అందుకే ఈ టైంలో మీకు అందరికీ అమ్మ అవకాశం ఇచ్చింది. చాలా ఇబ్బందులు పడినాము, చాలా ఇబ్బందులు పడినాము. దానికైనా ఇప్పుడు ఫలాలు మనం ఏం చూస్తా ఉన్నాం, దానికి సంతోషిస్తాం. మన అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వాసవి శాంతిధాం వాసవి పెనుగొండ క్షేత్రంలో అవతరించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము అందరికి లభించాలనే యొక్క సంకల్పంతో అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వం ఆత్మార్పణ చేసుకున్నారు. అమ్మవారి యొక్క ఆత్మార్పణ వలన ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఆత్మార్పణకు పూర్వము 714 గోత్రికుల్ని వైశ్యులు అనేవారనమాట. 102 దంపతులు ఆత్మార్పణ చేసుకోవడం వలన 102 గోత్ర దంపతులు కాబట్టి వాళ్ళని ఆర్యవైశ్యులు అన్నారు. 612 మంది వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి వైశ్యులు అని వచ్చింది. ఆర్యులు అంటే పూజనీయులు అని అర్థం అనమాట. మనం ఏదన్నా లేఖ రాసేటప్పుడు సార్, మేడం అని ఎలా అయితే రాస్తామో ఆర్య, అయ్య అని కూడా మనము అలాంటి భావనతో సంభాషణ చేస్తూ రాస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇక్కడ పూజనీయ స్థానంలో ఆర్యవైశ్యులు ఉండటం కూడా ఒక విశేషం కాబట్టి ఆర్యవైశ్యులకు ఆ స్థానం పరమాత్మ జగదాంబిక ద్వారా ప్రసాదింపజేసి
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలో జరిగిన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించామని అన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్. అందుకు సహకరించిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రథసప్తమి నాడు తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారని అన్నారు. 24వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు 3,45,000 మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. అంటే మీరందరికీ తెలిసిన విషయమే. జనరల్గా మనము ఉన్నటువంటి భక్తుల సంఖ్య కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. కాబట్టి ఈసారి మనం ఏం చేసామంటే మాడా సీట్స్లో ఉన్నటువంటి కెపాసిటీ కాకుండా బయట కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది భక్తులు వేచి ఉంటారో అవన్నీ ఏరియాస్లో కూడా కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి వీలైనంత వరకు అక్యురేట్ అసెస్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకి కరెక్ట్ నంబర్ ఆఫ్ డెవటీస్ భక్తులు పిల్గ్రిమ్స్ అంతా కూడా ఎస్టిమేట్ చేసుకుంటే ఎప్పటికీ అప్పుడు మనం చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అదే ప్రపోర్షన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రొఫెషనల్గా అక్యురేట్గా ఈ డేటా అంతా కూడా మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు నుంచి అనలైజ్ చేసుకోవాలంటే ఏర్పాట్లన్నీ కూడా ఇంప్రూవ్ చేసే దిశగా ఈ డేటా అంతా కూడా ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నా. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉన్నాయో ఈ 3,45,000 మందిలో ముఖ్యంగా గరుడ సేవతో మనం కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే దాదాపు 1,80,000 మంది అప్పుడు గరుడ సేవ జరిగేటప్పుడు గరుడ వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చుని ఉన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పథక పరిరక్షణకై ఏపీలో చేపట్టబోయే భారీ ఉద్యమానికి రావాలని రాహుల్ను ఆమె ఆహ్వానించారు. దీనికి రాహుల్ సానుకూలంగా స్పందించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డ షర్మిల ఉపాధి హామీ పథకం పుట్టిన బండ్లపల్లి నుంచి తమ పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పథక పరిరక్షణకై ఏపీలో చేపట్టబోయే భారీ ఉద్యమానికి రావాలని రాహుల్ను ఆమె ఆహ్వానించడం జరిగింది. దీనికి రాహుల్ సానుకూలంగా స్పందించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డ షర్మిల ఉపాధి హామీ పథకం పుట్టిన బండ్లపల్లి నుంచి తమ పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా
ఈ పథక పరిరక్షణకై ఏపీలో చేపట్టబోయే భారీ ఉద్యమానికి రావాలని రాహుల్ను ఆమె ఆహ్వానించడం జరిగింది. దీనికి రాహుల్ సానుకూలంగా స్పందించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డ షర్మిల ఉపాధి హామీ పథకం పుట్టిన బండ్లపల్లి నుంచే తమ పోరాటం మొదలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పథక పరిరక్షణకై ఏపీలో చేపట్టబోయే భారీ ఉద్యమానికి రావాలని రాహుల్ను ఆమె ఆహ్వానించడం జరిగింది. దీనికి రాహుల్ కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డ షర్మిల ఉపాధి హామీ పథకం పుట్టిన బండ్లపల్లి నుంచే తమ పోరాటం మొదలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితుల్ని రాహుల్ గాంధీ దృష్టికి షర్మిలారెడ్డి తీసుకువెళ్లారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేయబోతున్నటువంటి పోరాటాలను రాహుల్ గాంధీ కూడా పాల్గొనాలంటూ ఇటు షర్మిలారెడ్డి కోరారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఫిబ్రవరి 2న ఏదైతే వాళ్ళు ప్రారంభించి 20 ఏళ్ళు అవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందంటూ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు ఏపీలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం స్ఫూర్తితో ముందుకు వెళ్లాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానికి తగిన విధంగానే షర్మిలారెడ్డి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏ బండ్లపల్లి నుంచి అయితే ఈ ఉపాధి హామీ పథకాన్ని గతంలో ప్రారంభించారో అక్కడ నుంచే రాష్ట్రంలో ఉద్యమం తీసుకువచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఉపాధి హామీ పోరాటానికి ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతారంటూ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతూ ఉంది. రాహుల్ గాంధీని ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ఇటు షర్మిలారెడ్డి ఆహ్వానించింది. దానికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించారు. ఈ కార్యక్రమంకి వచ్చేందుకు కూడా రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నట్లు షర్మిలారెడ్డికి తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో ఏదైతే షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ఉద్యమం అనే చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని పూర్తి స్థాయిలో కూడా ఎండకట్టే విధంగా ఇక షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.